అంతా అనుకున్నట్టే జరిగింది. తెలుగుదేశం పార్టీకి లోక్సభ సభ్యత్వానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయబోతున్నట్లు నాని స్పష్టం చేశారు. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ పదవికి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఇక నిన్న కాక మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో చాలాసేపు భేటీ అయ్యారు. మొత్తానికి ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుండి వరుసగా 2 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచారు కేశినేని నాని. అయితే ఏడాదిన్నరగా కేశినేనికి పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్య పొసగడం లేదన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. వాటికి బలమిచ్చేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నిని కొంతకాలంగా ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు. నిన్న కాక మొన్న తిరువూరులో చంద్రబాబు బహిరంగ సభ జరిగింది. ఆ సభ ఏర్పాట్ల బాధ్యత నుండి కేశినేని నానిని తప్పించి ఆయన తమ్ముడు చిన్నికి అప్పగించారు చంద్రబాబు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు కూడా నానికి ఇవ్వబోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. దీంతో ఒళ్ళు మండిన నాని తాను టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్లు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో తనకు వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయన్నారు నాని. 2013 నుండి 10 ఏళ్ల పాటు పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో కష్టపడి పనిచేయడమే కాకుండా 1000 కోట్ల ఆస్తులు అమ్ముకున్నానని అన్నారు నాని. అటువంటి తనని విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్నలు నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేసి అవమానించినా పార్టీ నాయకత్వం స్పందించలేదని ఆరోపించారు. తన కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వడం తప్పు కాదని, కానీ ఏపీలో ఇవ్వడానికి టీడీపీ సంప్రదాయబద్ధంగా పోటీ చేసే ఖమ్మ నియోజకవర్గాలు 6 ఉండగా విజయవాడ సీటే తన తమ్ముడికి ఇవ్వాలనుకోవడం, తన కుటుంబంలో చిచ్చుపెట్టడం కరెక్ట్ కాదన్నారు నాని. తనతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో 60% టీడీపీ ఖాళీ అయిపోతుందని నాని అన్నారు. విజయవాడ ఎంపీ సీటుతో పాటు మరో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కేశినేని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరినట్లు సమాచారం. దానికి ఆయన ఏం బదిలిచ్చారో మాత్రం బయటకు రాలేదు. చంద్రబాబుతో పాటు లోకేష్ను ఎండగట్టేశారు నాని. లోకేష్ పాదయాత్రకు నాని గైర్హాజరయ్యారని లోకేష్ కోపంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. దీన్నే నాని ముందు ప్రస్తావించగా లోకేష్ పై నిప్పులు చెరిగారు. కోట్లాది రూపాయల డబ్బు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పలుకుబడి, తాత ఎన్టీఆర్ ప్రతిష్టలను వాడుకుని కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ దేనికి పాదయాత్ర చేశాడో చెప్పాలంటూ నాని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ యాత్ర చేస్తే ఎంపీగా గెలిచిన తాను జీ హుజూర్ అంటూ వెళ్లాలా అని ఆయన నిలదీశారు. ఏడాది క్రితం ఢిల్లీలో చంద్రబాబు నాయుడికి బొకే ఇవ్వాల్సిందిగా సహచర ఎంపీలు నాని చేతికి బొకే ఇస్తే దాన్ని పక్కన పెట్టేసి నాని బాబుపై కోపాన్ని బయటపెట్టుకున్నారు. అప్పుడు నానిపై చంద్రబాబు పగబట్టేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక లోకేష్ యాత్రను పట్టించుకోకపోవడంతో లోకేష్ ఎర్రబుక్కులోనూ నాని ఎక్కినట్లున్నారని అంటున్నారు. మొత్తానికి అటు చంద్రబాబు ఇటు లోకేష్ ఇద్దరికీ కూడా కేశినేని నానిపై ప్రత్యేక కోపాలు ఉన్నట్లు స్పష్టత వచ్చేసిందంటున్నారు రాజకీయ పండితులు. విజయవాడలో నాని టీడీపీకి గుడ్ బై చెబితే కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ సంజీవ్ కుమార్ కూడా పాలకపక్షానికి రాజీనామా చేశారు. కర్నూలు లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా కొత్త వారిని నియమించడానికి రంగం సిద్ధం కావడం, తనకు టికెట్ వచ్చే పరిస్థితి లేదని తేలిపోవడంతోనే సంజీవ్ కుమార్ మనస్తాపంతో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్తో 2 గంటలకు పైగా భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో 2 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వలసల వంతెన ఏర్పాటైపోయిందంటున్నారు పొలిటికల్ ఇంజనీర్లు.